ఎస్ బాబు, ఉల్లిపాయ దోశ వచ్చింది కదా మీ దగ్గరికి. నమస్తే సార్, కూర్చోండి. ఓకే, ఎస్ రాజు గారికి ఒక బజర్, శ్రీముఖి నీ దగ్గర ఒక బజర్ ఉంది. యా పర్లేదు, ఎవరికి ఆన్సర్స్ తెలిస్తే వాళ్ళు బజర్ ప్రెస్. యా మీరు ఇలా ఇలా అనండి, నేను ట్రర్ అంటాను, ఓకేనా? ఓకే, రెడీ? మళ్ళీ నాకు ఎందుకో స్టార్ మహిళ గేమ్ షో కండక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి, అదే మీ సినిమాలో ఉండేటువంటి లేడీస్ అందరూ ఉంటే నేను మినిమం 3 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియాలో గోల్డ్ని ఎక్కువగా ఏ సందర్భంలో కొంటూ ఉంటారు? ఎస్ శ్రీముఖి చెప్పండి. పెళ్ళిళ్ళలో. ఎస్, మరి నీ పెళ్ళెప్పుడు? ఓకే, అది క్వశ్చన్ కాదు. ఎస్ బట్ దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు పోనీ వర్మ గారి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్. పోనీ గారు మీరు తర్వాత ఒక సెల్ ఫోన్ ఆవిడకి చేయండి. ఎస్ కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు. వెంటనే పాస్వర్డ్ తెలుసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, బంగారం కెమికల్ సింబల్ ఆర్ ఫార్ములా ఏంటి? ఇది రాజుగారికి తెలిసి ఉండాలి. AG. AU. Aurum. AU is the right answer. మీరు జస్ట్ ఇప్పుడే ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల సమంత గారి దగ్గర నుంచి ఒక క్యూట్ స్మైల్ గెలుచుకున్నారు. ఒకసారి నవ్వు, చిన్న స్మైల్ ఇవ్వండి. అటు తీసి చిన్న. క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అది. అందుకే మీరిద్దరు క్వాలిటీ క్రియేటర్స్. రైట్ ఆన్సర్. అండ్ మీరు ఈరోజు రాజ్ గారి ఈవెంట్ కేసుకొచ్చినటువంటి ఆ జాకెట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. వావ్, వాట్ అ వే టు విన్ అ జాకెట్. ఇప్పుడు ఇవ్వలేరు, తర్వాత ఇస్తారు. ఓకే, అండ్ ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. సమంత గారు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్వశ్చన్ మీకే. సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? బజర్ నొక్కండి. ఎస్ నొక్కారు. ఎస్ చెప్పండి సమంత గారు, సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఎప్పుడు వేయాలి? తాలింపు లాస్ట్ లో. దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు జూన్ 19th కి కలెక్షన్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, పోనీ గారికి బజర్ ఇవ్వండి. యా, బజర్ ఎవరి చేతికి వస్తే వాళ్ళు నొక్కాలి అనేది కొత్త గేమ్ ఇది. ఓకే, మనకి పప్పు ఉడికిందా అని ఎలా తెలుస్తుంది? పప్పు ఉబలా కి నహీ कैसे पता चलता? प्रेशर कुकर के बाद प्रेस करके पता चलता है. That is absolutely కాదా? రాంగ్. అది రాంగ్ ఆన్సర్ కాదు. పప్పు ఉడికిందా లేదా, జరగండి సార్ ఒకసారి. పప్పు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది? మా పప్పు డబ్బింగ్ ఇంజనీర్ ఫుల్గా ఇరిటేట్ అయిపోతే అరిచేస్తుంటే పప్పు ఉడికినట్టు. అండ్ ఇక్కడే మన డబ్బింగ్ ఇంజనీర్ పప్పు గారు కూడా ఉన్నారు. పప్పు గారు ఒక్కసారి రండి మీరు. లేదు అంటే ఇప్పుడు ఆవిడ చెప్పేశారు మీకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇరిటేట్ చేస్తారు అని. అవునా? అంటే పేరు పెట్టింది మీకు నందిని రెడ్డి గారా? కృష్ణవంశీ గారు, నందిని గారు. మీ అమ్మా నాన్న మీకు పెట్టిన పేరేంటి? శ్రీనివాస్. మీరు ఎందుకు అలా ఆయనకి ఆ పేరు పెట్టారు? చాలా చరిత్ర ఉందండి. ఓకే, దాని మీద ఒక బయోపిక్ తీద్దాము. ఎనీవే, ఇప్పుడు మీకు జనరలీ నందిని గారి మీద ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా సార్ చెప్పే ఇంకెందుకు. డైలీ వాడికి కరెక్షన్ చెప్పినప్పుడల్లా వస్తుంది. అలా మీరు కరెక్షన్ రోజుకి ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు? అదే మా కరెక్షన్ ఉన్నంతసేపు మా కనెక్షన్. బాబా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సినిమా డబ్బింగ్ అండ్ అలాగే ఈ సినిమా విషయం గురించి ఏమైనా? ఎనీథింగ్? సమంత గారు. ఓకే, నేను నందిని కంటే పప్పు గారిని ఎక్కువగా చూసాను, ఎందుకంటే అన్ని రోజు డబ్బింగ్ చెప్పాను కాబట్టి. అవును, మీరు కంప్లీట్గా డబ్బింగ్ సమంత గారు చెప్పారు ఈ ఫిల్మ్కి. పప్పు సమంత గారు తన ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అంతసేపు అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం సమంత గారితో డబ్బింగ్ రూమ్లో ఉన్నారు.